2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి 6 సంవత్సరాలు ఏలినాటి శని అయిపోయింది. ఇంకా సంవత్సరంన్నర శని, ఏలినాటి శని ఉంది. ఈ శని టైంలో, చివరి టైంలో ఎవరికైనా కూడా చాలా ఇబ్బంది, చాలా కష్టంగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. ఇది తప్పించుకోలేము, ఇది లాభం లేదు, ఇక ఏం చేసుకోవాలి అనే పరిస్థితికి వస్తారు. ఒక దెబ్బ తగిలింది అనుకుందామండి, ఒక కాలి మీద కట్టె మీద వేస్తున్న దెబ్బ కాలి మీద పడి కండతో సహా తెగింది అనుకుందాం. డాక్టర్ కుట్లేస్తాడు, పుండంతా మానిపోతుంది, చెక్కు కట్టుతుంది. ఆ చెక్కు కట్టినప్పుడు విపరీతమైన జలు వస్తుంది. డాక్టర్ ఏం చెబుతాడు, అయ్యా అంతా మానిపోయింది, ఇప్పుడు గోకావంటే మాత్రం నీ పుండు దెబ్బతీస్తుంది. ఎందుకంటే గోరు తగిలేటప్పటికల్లా విషం, మన గోళ్ళలో మట్టి ఉంటుంది, ఆ మట్టి ద్వారా గోకావు అంటే మాత్రం నీ కాలు చెడిపోతుందని చెబుతారు. అట్లాంటి విపరీతమైన సమయం నుంచి బయటపడ్డారు. కాలికి దెబ్బ తగిలింది, గొడ్డలతో తెగింది, మరి అంతా బాగుపడది. చివరిలోకి వచ్చింది. ఈ చివరిలోకి వచ్చినప్పుడు కాలు గోకకూడదు. నిద్రలో మాత్రం పూర్తిగా గోకే చెక్కు ఊడబీకావంటే మాత్రం ఇక నీ బతుకు వృధా, అసలు కాలు కూడా తీసేయాల్సి వస్తుంది. అట్లాగే ఈ కుంభరాశికి ఇంతకుముందు ఉన్న బాధలన్నీ, అన్ని బాధలు పడ్డారు, తట్టుకున్నారు, చివరికి వచ్చారు, ఇక అంతా అయిపోయింది. మళ్ళీ నీ చేసే ఉద్యోగం వచ్చింది, నీ జీతం నీకు వస్తుంది. కానీ అంతకుముందు వచ్చే జీతం కంటే కూడా ఎక్కువ వచ్చింది, ప్రమోషన్ వచ్చింది, బాగా జీతం వస్తుంది. కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్లు అప్పులు తీర్చాల్సి వస్తుంది. ఇంట్లో వాళ్ళకి ఎట్లా ఉంటుంది, ఇంతకుముందు సంపాదన లేదు, ఇవాళ సంపాదన ఉంది, పాత సంపాదన కంటే ఎక్కువ వచ్చింది, మాకేం పెట్టలే. ఇట్లాంటి ఈర్ష్య ఇంట్లో తయారవుతుంది. ఇట్లాంటి సమయంలో వీరు ఎక్కడ తప్పటడుగు వేసినా, ఎక్కడ అజాగ్రత్త పడ్డా మీరు ఈ శని ద్వారా కుటుంబానికి శత్రువులు అయిపోతారు. భార్య దారిన భార్య వెళ్ళిపోతుంది, నీ దారిన నువ్వు ఒంటరిగాడు అయిపోతావు. ఎవడైనా సరే మన హిందూ మతంలో భార్యాభర్తలు అనేటువంటి వాళ్ళు బండికి 2 చక్రాలు లాంటి వాళ్ళు. పెళ్లి చేసుకున్న తర్వాత, పిల్లల్ని కన్న తర్వాత మగవాడు సంపాదించాలి, ఆడమనిషి పిల్లల్ని జాగ్రత్తగా చూడాలి. ఇద్దరిలో ఎవరి తేడా వచ్చినా కూడా సమస్యే. డబ్బులు తెచ్చాడు, అన్నీ తెచ్చాడు, పెట్టాడు, ఇంట్లో వంట చేయలేదు, పిల్లలకు అన్నం పెట్టలేదు, పిల్లలు స్కూలుకు పోలేరు, కాలేజీకి పోలేరు, మగవాడు ఇంటికి వస్తే అన్నం పెట్టదు. ఏమిటయా నువ్వు పిల్లలతో పోట్లాడావు, ఆమె కోపం వచ్చింది, ఆమె ఖర్చు ఎట్టా తీసుకుంటుంది, పొయ్యి పని చేయటం లేదయా, పొయ్యి మండటం, పొయ్యి పాడైపోయింది అంటుంది. ఇష్టం లేకపోతే ఇట్లా ఇబ్బంది పెడతారు. కాబట్టి ఈ టైంలో అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లిదండ్రిని, భార్యని జాగ్రత్తగా చూసుకుంటూ, నీకున్న ఇబ్బంది ఇంట్లో భార్యాభర్త కూర్చొని చెప్పుకుంటూ, బాకీలు జాగ్రత్తగా తీర్చుకుంటూ, మరి కనీసం ఉప్పు కారం వేసుకొని తిన్నా బాకీలు తెచ్చుకోవాలి. మరి అప్పు చేసే పప్పు కూడా తినమనలే, అప్పు తీర్చుకొని ఉప్పు కూడా తినమన్నారు. ఉప్పు కూడా తిని అప్పు తెచ్చుకోవచ్చు, పప్పు కూడా తిని అప్పు చేసుకోకూడదు. అప్పు చేసుకున్నవాడు బాగా ఇబ్బంది పడతాడు. కాబట్టి ఈ టైము చాలా క్రిటికల్ టైము. ఈ టైంలో శుక్రుడు, గురువు తప్పితే ఏ గ్రహం బాగలేడు. మరి భార్య ఉపయోగపడుతుంది, భార్యని శత్రువుగా చూసుకోవద్దు. నీ ఉద్యోగం దగ్గర కూడా ఇంట్లో ఇబ్బంది వల్ల అక్కడ విసుక్కొని నీ చేసే ఉద్యోగం చెడగొట్టుకోవద్దు. ఇక్కడ భార్యతో శత్రుత్వం తెచ్చుకోవద్దు. కుటుంబంలో జాగ్రత్తగా ఉండాలి. ఏమీ లేదండి, మనం ఇంట్లో భార్యతో తగాదా పెట్టుకున్నాం అనుకోండి, ఒకసారి ఉప్పేసింది మర్చిపోయి రెండోసారి ఉప్పేసిందంటే కాళే, తినే వస్తువు పోతుంది. ఉప్పు ఖరీదు తక్కువదే, నేతితో వంట చేశారండి, ఉప్పేస్తే ఏమై, ఉప్పు ఎక్కువైతే దిబ్బలో కొట్టాలి. అట్లాగే ప్రతి వ్యక్తికి కూడా ఇంట్లో భార్య తినే వస్తువులో ఉప్పు ఎక్కువైతే ఎట్లా అవుతుందో, భార్య నీకు సరిగ్గా ఉపయోగపడకపోతే నీ జీవితం వృధా. బయటకు వచ్చి అంటాడు, నేను పెళ్ళా మాటలనే మాత్రపడినా, నాకన్నీ తెలుసు అంటాడు. అది కాదు. కార్యేషు దాసి, భార్య నీవు చేసే పనులు, నీకు కావాల్సిన అవసరాలు తీర్చే దాంట్లో దాసిలాగా పనిచేయాలట. కరణేషు మంత్రి, నీవు సంపాదించే దాంట్లో, ఖర్చు పెట్టే దాంట్లో, నీకు సలహాలు ఇచ్చే దాంట్లో మంత్రిలాగా ఉండాలట. భోజ్యేషు మాత, భోజనం చేసేటప్పుడు మరి భోజ్యేషు మాత, తల్లి అన్నం పెట్టినట్టుగా భార్య పెట్టాలట. శయనేషు డంభ,
భర్తతో సుఖించేప్పుడు రంభలాగా అలంకరించుకోవాలట. షట్కర్మయుక్త, ఈ 4 రకాలు ఏ ఆడ మనిషి అయితే ఉంటుందో ఆమె మహాపతివ్రత. భర్త చేత పూర్తిగా ప్రేమింపబడుతుంది. భర్త వేరే దారి తొక్కకుండా నా జీవితానికి భార్య ముఖ్యము, నా భార్య లేకపోతే నేను బతకలేను, నా భార్యను చూడకపోతే నాకు ఏది జరగదు అన్నంత ప్రేమ కలిగి భర్త ఉండేటట్లుగా భార్య చూస్తుంది. అటువంటి సుఖాలను ఇచ్చేటువంటి భార్య ఎవరికైతే సక్రమంగా ఉంటుందో వాడు ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా ఉంటాడు. కాబట్టి ఈ టైంని మీరు జాగ్రత్త చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకోండి. ప్రతి సోమవారం మరి శని ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. బియ్యపు రవ్వ పంచదార కలిపి చీమలకు వేయండి. ఇట్లాంటి పనులు చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.